ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది, ప్రజలపైన ఉంది. ప్రజాప్రతినిధులమైన శాసనసభ్యులం, ఎమ్మెల్సీలో, రాష్ట్ర క్యాబినెట్ మీద ఉంది. అదేవిధంగా పత్రికా సోదరుల మీద కూడా ఉంది. మనం మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడుకోవాలి. మనం గౌరవంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందరికి తెలుసు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక కుటుంబ పాలన, ఒక పార్టీ నియంతృత్వంతో పరిపాలన కొనసాగిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి అంతా, ఆర్థిక పరిస్థితి అంతా దిగదార్చి అస్తవ్యస్తాన్ని రాష్ట్రాన్ని సముద్రంలోకి నెట్టితే ఒక పోరాటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరం, ఇంకా బయట ఉన్న నాయకులమందరం కలిసి పెద్దలను, రాష్ట్రంలో ఉన్న కురువృద్ధులను కూడా ఒక స్థాయి, ఒక వేదిక మీద తెచ్చి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికి కంకణబద్ధుడై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటే, అదే స్థానంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి గారు, వారి కుటుంబం మరీ పార్టీ కార్యకర్తలు అసహించుకున్న విధంగా రాష్ట్ర